నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మమత. ఇక సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? పీసీఓఎస్, పీసీఓడి అంటే ఏమిటి? ఈ సమస్య ఉన్నవారికి సంతానం కలుగుతుందా? ఈ సమస్య ఉన్నవారు తమ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుందా? పీసీఓఎస్, పీసీఓడి ఉన్న పేషెంట్స్ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇక మనకు తెలియజేయడానికి ఫెలిసిటీ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిలారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో అండి. డాక్టర్, మనం తరచుగా వింటున్నాం పీసీఓఎస్, పీసీఓడి అని అంటూ ఉంటారు. ఇది సంతానలేమికి కారణమవుతుందంటారా? ఎస్, అసలు పీసీఓఎస్ పీసీఓడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ. ఇప్పుడు సాధారణంగా ప్రతి మహిళకి ఒక సెట్ ఆఫ్ ఎగ్ కౌంట్ ఉంటుందన్నమాట. అది గనక ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని పాలి అంటే ఎక్కువ, సో పాలిసిస్టిక్ ఓవరీ అంటారు. దీన్ని మరి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని ఎప్పుడు అంటారు? పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటే పీసీఓఎస్ అని ఎప్పుడు, పీసీఓడి అని ఎప్పుడు అంటారు అంటే, పీసీఓఎస్ అనేది ఓన్లీ ఓవరీకే ఉన్నప్పుడు, లైక్ వేరే ఏది ఎఫెక్ట్ అవ్వలేదు, ఓన్లీ ఓవరీకే పరిమితమైనప్పుడు దాన్ని పీసీఓఎస్ అంటాం. అదే మొత్తం బాడీ అంతా లైక్ డయాబెటీస్ కానివ్వండి, రాను రాను పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అది డిసీజ్ అవుతుంది. లైక్ తర్వాత స్టేజెస్లో డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, బరువు ఎక్కువ ఉండడం వలన హార్ట్ డిసీజ్ రావడం, అండ్ రేర్ కండిషన్స్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వస్తుంది. సో దాన్ని అప్పుడు డిసీజ్గా విభజిస్తాం. సో అది ఈ రెండింటికి డిఫరెన్స్. ఇది సంతానలేమికి ఎలా దారితీస్తుంది అంటే, ఇప్పుడు మామూలుగా పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా సైకిల్స్ అనేవి రావు. అంటే ఇది రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయా అంటే ఉండవు. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి. అండ్ మేజర్గా ప్రెగ్నెన్సీ ఎక్కడ డిలే అవుతుంది అంటే, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్న వాళ్ళకి, లైక్ కొంతమందికి 2-3 మంత్స్కి ఒకసారి వస్తుంది, కొంతమందికి 45 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుంది, కొంతమందికి అసలు ట్యాబ్లెట్ తీసుకుంటే కానీ పీరియడ్ రాదు ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ చేస్తుంది. బికాజ్ ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతేనే సుమారుగా ఈ టైంలో కలిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది అన్న ఒక అవగాహన ఉంటుంది. అదే ఎప్పుడు పీరియడ్ అంటే ఎగ్గే రిలీజ్ అవ్వనప్పుడు, లేదా ఎగ్ డిలేడ్గా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్లో ట్రాక్ చేసుకోవడం కష్టం. సో అది మెల్లమెల్లగా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. డాక్టర్, పీసీఓ లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా, అంటే ఇనిషియల్గా ఎలా గుర్తించవచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వేగ్ టర్మినాలజీ ఇది. అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఫస్ట్ అదే ఉంటుంది. సెకండ్, వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అంటే హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉండడం వలన మగవాళ్ళల్లో ఉండాల్సిన హార్మోన్ లెవెల్ ఎప్పుడైతే ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందో ఈ పీసీఓఎస్ కండిషన్లో, అలాంటప్పుడు వాళ్ళకి యాక్నే, మొటిమల్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఇక్కడ అప్పర్ లిప్ దగ్గర, చిన్ దగ్గర అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, జుట్టు ఊడిపోవడం, ఇక్కడ సెంట్రల్ లైక్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, సో జుట్టు ఊడిపోవడం, ఇలాంటివి అదర్ సింటమ్స్ చూస్తూ ఉంటాం. ఇంకా వేరే లక్షణాలు అంటే రాను అంటే యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలకు కూడా డయాబెటీస్ ఎర్లీగా వస్తుంది, లైక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. వీళ్ళల్లో ఏంటి అంటే హార్మోన్ లెవెల్ కాకుండా ఇన్సులిన్ అనే ఒక హార్మోన్, లైక్ వేరే ఒక హార్మోన్ ఉంటుంది. సో దానికి అది సరిగ్గా పనిచేయనప్పుడు బాడీలో వాళ్ళకి డయాబెటీస్ రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓఎస్ ఉంటుంది. చాలామంది లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటుంది అనుకుంటారు, బట్ ఎవరికైనా పీసీఓఎస్ ఉండొచ్చు, లైక్ లావుగా అండ్ సన్నగా, ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ ఈ సిమ్టమ్స్ కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ప్రజెంట్ చేస్తుంది. ఓకే డాక్టర్, పీసీఓఎస్ ఓవలేషన్ పై ప్రభావం చూపిస్తుందంటారా? ఎస్, లైక్ ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు 28 డేస్ సైకిల్ అనుకోండి, నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ వచ్చేసి 21 days to 35 days. సో ఈ డేస్ అంటే 35 డే కూడా నార్మల్ సైకిలే అనమాట. 21 డేకి లైక్ పీరియడ్స్ 21 రోజులకు వస్తున్న వాళ్ళకి కూడా నార్మల్ సైకిలే అని అంటాం. వీళ్ళల్లో ఏంటి అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అప్రాక్సిమేట్గా తెలుస్తుంది. లైక్ ఇప్పుడు 28 డే సైకిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుందంటే వాళ్ళకి -14 days అంటే 14th డే రోజు ఓవ్యులేషన్ అవుతుంది అని అర్థం. సో ఇలాంటి కపుల్ న్యాచురల్గా ఒక 2 days ముందు, లైక్ డే 12 నుంచి 12, 13, 14, 15 ఈ డేస్లో ట్రై చేసినప్పుడు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అదే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి అసలు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. సో న్యాచురల్గా వాళ్ళకి ట్రాక్ చేసుకోవడం కూడా కష్టం. అండ్ కొంతమందికి అసలు ఓవ్యులేషన్ అనేది జరగదు, అంటే ఎగ్ పెరగడం, అది
రిలీజ్ అవ్వడం, నెక్స్ట్ సైకిల్ ఇనిషియేట్ అవ్వడం, ఈ ప్రాసెస్ ఏమీ జరగదు. అంటే మేము ట్యాబ్లెట్స్ ఇస్తే కానీ వాళ్ళకి పీరియడ్స్ రావన్నమాట. సో ఇది ఇట్ విల్ ఎఫెక్ట్ ఓవ్యులేషన్ ఇన్ దిస్ వే. అంటే రెగ్యులర్గా అంటే ఎప్పటి వరకు ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు దేన్నైనా ఇప్పుడు గ్లాస్ని కట్ చేయాలంటే గ్లాసే వాడాలి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు హార్మోన్స్తోనే కరెక్ట్ చేయాలి. పీసీఓఎస్ చాలామంది అనుకుంటారు ఈ హార్మోన్స్ ఎక్కువ రోజులు తీసుకుంటే ఫ్యూచర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా, లైక్ క్యాన్సర్ రిస్క్ కానివ్వండి, అలా ఏమన్నా ఉంటుందని భయపడుతూ ఉంటారు. బట్ హార్మోన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పీసీఓ ఉమెన్ కనుక మా క్లినిక్కి వస్తే మేము కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తాం ఫస్ట్. అంటే ఏ హార్మోన్ ఎక్కువగా ఉంది, ఎంతవరకు సివియారిటీ ఉంది డిసీజ్ది, ఇంకేదన్నా కోయాడింగ్ ఫ్యాక్టర్ ఉందా, లైక్ డయాబెటిక్ రిస్క్లో ఉన్నారా ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఒకవేళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా హార్మోన్స్ ఇస్తేనే అది సెట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి హార్మోన్ థెరపీ ఇస్తాం. అండ్ ఈ హార్మోన్ థెరపీ కూడా ఇట్ డిపెండ్స్. కొంతమందికి 3 months హార్మోన్ థెరపీతో సెట్ అయిపోతుంది, కొంతమందికి 6 months అవసరం పడుతుంది. సో ఇట్ విల్ డిపెండ్ వాళ్ళకున్న హార్మోన్ లెవెల్ని బట్టి, వాళ్ళకు స్కాన్లో చూసిన ఓవరీ సైజ్, వాళ్ళకున్న సిమ్టమ్స్, ఇవన్నిటిని బేస్ చేసుకొని హార్మోన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. డాక్టర్, పీసీఓఎస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లేటెస్ట్గా ఏమైనా ట్రీట్మెంట్స్ వచ్చాయా? పీసీఓఎస్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఏముండదు. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా ఉండాల్సిన హార్మోన్ లెవెల్ బాడీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ హార్మోన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కువగా లైక్ ఒబేస్ లైఫ్ స్టైల్, సెడెంటరీగా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా పీసీఓఎస్ చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో ఏంటి అంటే మేజర్గా వాళ్ళ వెయిట్ రిడక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఇంతకుముందు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు కూడా కనీసం ఒక 5 to 5 kgs వెయిట్ లాస్ అయినా సరే వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్గా అయిపోతాయి అన్నమాట. సో లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటూ పీసీఓఎస్కి అసలు ఏది ఉండదు. చాలామంది తెలియక అంటే హార్మోన్స్ నార్మల్గా ఉన్న హార్మోన్ ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు, లేదా లాప్రోస్కోపీ చేయించుకుంటారు. సో ఏ ట్రీట్మెంట్ చెప్పాలి అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ ఫీమేల్ ఏజ్. అంటే ఏ ఏజ్లో వచ్చారు క్లినీషియన్ దగ్గరికి ఒక పీసీఓ ప్రాబ్లంతోని, ఇంకా ఏ ప్రాబ్లం అంటే ఇప్పుడు పిల్లల కోసమా, లేకపోతే పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి, సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, ఆ ప్రాబ్లమా, ఏ ఏజ్లో ప్రజెంట్ చేశారు అది ఇంపార్టెంట్, ఏ సిమ్టమ్తో ప్రజెంట్ చేశారు దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఎంత సివియర్గా ఉంది డిసీజ్. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అందులో నేను చెప్పినట్టు వెయిట్ రిడక్షన్, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెట్టుకుని బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. బేసిక్లీ ఫైబర్ ఉన్న కంటెంట్ ఎక్కువ డైట్, కార్బోహైడ్రేట్స్ రైస్, బ్రెడ్స్, బన్స్, షుగర్స్, పొటాటో ఇవన్నీ తగ్గించుకొని షిఫ్ట్ దే డైట్. అంటే కంప్లీట్ మనం ఉన్న ప్లేస్లో ఎక్కువ రైసే తింటారు. సో వాళ్ళకి ఆ ట్రాన్సిషన్కి ఇట్ విల్ టేక్ టైం. బట్ వన్స్ దే స్టార్ట్ ద ప్రాసెస్ ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ మేము చెప్పేది దిస్ లైఫ్ స్టైల్. సెకండ్ ఏంటి అంటే ఇందులోనే ఎక్సర్సైజ్ చెప్తాం. అండ్ చాలా యోగా అంత ఎక్కువ మటుకు యోగా అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. హై ఇంటెన్స్ కార్డియాక్ వర్కౌట్స్ చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎంత ఎక్కువ స్వెట్ చేస్తే హార్మోన్స్ అంత లైక్ ఎక్స్ట్రా హార్మోన్స్ అంతా పోయి వాళ్ళ హార్మోన్ కంట్రోల్లోకి వస్తుంది, లైక్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో హెవీ స్ట్రెయినస్ ఎక్సర్సైజెస్ అందుకే చెప్తాం పీసీఓఎస్ వాళ్ళల్లో. అండ్ ఇందులో కూడా ఎరోబిక్స్ ఇస్ వెరీ మచ్ రికమెండెడ్. ఈ ఎరోబిక్స్ కూడా వాళ్ళు రోజు చేయనక్కర్లేదు, వారానికి 45 minutes, వారానికి 3 రోజులు 45 నిమిషాలు చెమటలు వచ్చేలాగా ఏ ఎక్సర్సైజ్ చేసినా ఇట్స్ గుడ్ ఓన్లీ. సో దిస్ ఇస్ సెకండ్ థింగ్, ఎక్సర్సైజ్ అనేది రెండోది. మూడోది స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి మెడిటేషను, ఇంకా యోగా, ఇట్స్ అప్ టు దెమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, లైక్ కొంతమంది బుక్స్ చదువుతారు. సో ఇట్ విల్ డిపెండ్. బట్ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి సమ్ హ్యాబిట్ దే హ్యావ్ టు ఇనిషియేట్. వాళ్ళకి లేనిది పెయింటింగ్, బుక్ చదవడం, లేకపోతే మెడిటేషనో, యోగానో ఏదన్నా ఒకటి దే హ్యావ్ టు యాడ్ ఆన్. అండ్ దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్. ఫస్ట్ మేనేజ్మెంట్ పీసీఓఎస్లో ఇది. సెకండ్ లాప్రోస్కోపీ చెప్తాం. అది ఎవరికి అంటే పెళ్ళయింది, సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ కనుక ఉంటే వాళ్ళకి లాప్రోస్కోపీ చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకేమీ ఫ్యాట్ ఉండదు తగ్గడానికి.
సో సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ వచ్చింది అంటే అది జెనెటిక్, అంటే వాళ్ళు పుట్టక ముందే జెనెటిక్గా వచ్చింది. దాన్ని కరెక్ట్ చేయడానికి లాప్రోస్కోపీ బాగా వర్క్ చేస్తుంది. ఇది కూడా ఒక ఏజ్ వరకే. ఇప్పుడు 35 ఏళ్ళు మహిళ సన్నగా ఉంది, నేను లాప్రోస్కోపీ చేయించుకోవచ్చా అంటే చెప్పం, లాప్రోస్కోపీ అడ్వైస్ చెయ్యం. ఒకవేళ తన పిల్లల కోసమే ట్రీట్మెంట్ కావాలి అంటే ఓన్లీ లాప్రోస్కోపీ 26 ఇయర్స్ అప్ టు మ్యాక్సిమం 26-27 ఇయర్స్ సన్నగా ఉన్నారు, పెళ్ళై జస్ట్ 2 ఇయర్స్ అయింది, ఖచ్చితంగా దే కెన్ గో ఫర్ లాప్రోస్కోపీ. అండ్ థర్డ్ మేనేజ్మెంట్ ఇస్ ఇంతకుముందు మనం చెప్పినట్టు హార్మోన్ థెరపీ. ఈ హార్మోన్ థెరపీ ఎవరికైతే ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళకి హార్మోన్ థెరపీ చెప్తాం. అండ్ ఫోర్త్ది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అంటే బాడీలో ఇన్సులిన్ అనేది కరెక్ట్గా యాక్ట్ చేయదు ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి డయాబెటిక్ మెడిసిన్ మెట్ఫార్మిలిన్ లాంటివి యాడ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఇంకా రీసెంట్ ట్రీట్మెంట్స్ అంటూ ఏమీ ఉండవు. డాక్టర్, పీసీఓఎస్ ముఖ్యంగా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? గుడ్ క్వశ్చన్. పీసీఓఎస్ మామూలుగా అంటే ఏ ఏజ్ అనేది ఉండదు, అప్పుడే ప్యూబర్టీ అంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయికి కూడా పీసీఓఎస్ చూస్తాము. 16 ఇయర్స్ వాళ్ళల్లో పీసీఓఎస్ చూస్తాము. అదే 20 to 45 ఇయర్స్ వీళ్ళల్లో కూడా పీసీఓఎస్ చూస్తాం. కాకపోతే దీని మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యంగ్ ఏజ్లో పీసీఓఎస్ వస్తుంది అంటే ఇవాళ రేపు సెడెంటరీ లైఫ్ స్టైల్ బేసిక్లీ, ఓకే, దానివల్ల ఫ్యాట్ ఎక్కువ ఉండడం, ఈ హార్మోన్ పంపింగ్ ఎక్కువ ఉండడం, ఆటోమేటిక్గా నార్మల్ ఓవరీ కాస్త పీసీఓ ఓవరీ లాగా ఉంటుంది. కాకపోతే 12 ఇయర్స్ అప్పుడు వాళ్ళు అప్పుడే మెచ్యూర్ అవుతారు కాబట్టి ఆల్రెడీ ఎగ్ కౌంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళని పీసీఓ అని అప్పుడే మేము టర్మినాలజీ అంటే ఇవ్వము. లైక్ ఏదన్నా స్కాన్ చేసినప్పుడు అంటే హెవీ బ్లీడింగ్తో వస్తారు, కొన్నిసార్లు స్కాన్ చేయాల్సిన అవసరం పడుతుంది. అప్పుడు వీ డోంట్ టర్మ్ ఇట్ యాజ్ పీసీఓ ఓవరీ బికాస్ యంగ్ ఏజ్ కాబట్టి ఆల్రెడీ ఎగ్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడే మెచ్యూర్ అవుతుంది లైక్ హార్మోన్ పంప్ చేసే గ్లాండ్ కాబట్టి లైఫ్ స్టైల్ లైక్ ఎక్కువ వర్కౌట్ చెప్తాం. ఫస్ట్ థింగ్ వాళ్ళలో హార్మోన్ ట్రీట్మెంట్ పెట్టాం. 12 to 16 ఇయర్స్ మ్యాక్సిమం హార్మోన్ ట్రీట్మెంట్స్ అయితే పెట్టాం. సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే వెయిట్ చేయమని చెప్తాం. ఒక 3 మంత్స్కి సైకిల్స్ వస్తున్నాయి, పర్లేదు, ఇట్ ఈస్ నార్మల్ ఇన్ దెమ్. 6 మంత్స్కి ఒకసారి వస్తున్నాయి, లేదా 15 డేస్కి ఒకసారి బ్లీడ్ అవుతూ ఉంటారు అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిలు, అదంతా నార్మలే. అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. వాళ్ళ బాడీ అంటే ఆ కొత్త దానికి అలవాటు పడడానికో అలా తీసుకోవచ్చు, అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో వాళ్ళలో హార్మోన్ ట్రీట్మెంట్ అసలు పెట్టం. అదే 16 to 20 ఇయర్స్ అనుకోండి, వాళ్ళల్లో పీసీఓ లక్షణాలు ఎలా ఉంటాయంటే మొటిమలు ఎక్కువ రావడం ఆర్ జుట్టు ఎక్కువ ఊడిపోవడం అండ్ హెవీ ఫ్లో వచ్చేస్తుంటుంది. ఒక మంత్ అంతా బ్లీడ్ అవుతారు, మళ్ళీ అసలు బ్లీడింగ్ రాదు, లేదా 3 మంత్స్కి ఒకసారి సైకిల్స్ వస్తాయి. సో టిపికల్ అన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ఏంటి అంటే బికాజ్ యాక్నే ఇవన్నీ వాళ్ళకి రాను రాను కాలేజ్కి వెళ్తారు ఆర్ ఆ ఏజ్లో దే విల్ బి లిటిల్ కాన్షియస్ కాబట్టి వాళ్ళల్లో ఎంతో కొంత హార్మోన్ ట్రీట్మెంట్ పెడతాం. అంటే ప్రొవైడెడ్ హార్మోన్స్ అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఈజ్ అడ్వైజబుల్. అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్కి లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ బెస్ట్. ఇంకా వేరే ఏది చేయించుకున్నా కూడా మళ్ళీ రీగ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేజర్ కూడా ఎంతో కొంత ఉంటుంది కానీ బెటర్ కంపేర్ టు వేరే అంటే నార్మల్ వ్యాక్సిన్ వీటితో కంపేర్ చేస్తే లేజర్ ఇస్ ఎనీ డే బెటర్. అండ్ ఇది 16 to 20 ఇయర్స్ ఇది సర్జికల్ మేనేజ్మెంట్ అనేది పెళ్ళైనాక పిల్లల కోసం వెళ్తేనే సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది పీసీఓఎస్, అదర్వైజ్ ఇట్స్ ఓన్లీ మెడికల్ అండ్ లైఫ్ స్టైల్. సో అదే 20 to 45 ఇయర్స్ అనుకోండి, పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, పిల్లల కోసం వెళ్ళే వాళ్ళకి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఎగ్ ట్రాకింగ్తో స్టార్ట్ చేస్తాం. అంటే డే 2 పీరియడ్ రోజు వస్తారు, అక్కడ నుంచి వాళ్ళకి నెల నెల పెరిగే ఆ ఎగ్ని ట్రాక్ చేసుకుంటూ మేము డేట్స్ చెప్తాం ఏ రోజుల్లో కలవాలి ఏంటి అని. దట్ ఈస్ ఇనీషియల్గా ఈ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేస్తాం. అది వర్క్ అవ్వట్లేదు అంటే అప్పుడు వేరే ట్రీట్మెంట్స్ గురించి ఆలోచిస్తాం, ప్రొవైడెడ్ హస్బెండ్ అంతా నార్మల్గా ఉంటేనే. అండ్ అదే పెళ్ళి అయ్యింది పిల్లలు ఉన్నారు అనుకున్న వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ నేను చెప్పినట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి హార్మోన్ థెరపీ ఒక 3 months పెట్టేస్తే దే విల్ బీ ఫైన్. మళ్ళీ అది రాదా అంటే ఇవన్నీ చేస్తూ కూడా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అదే ఫస్ట్ ట్రీట్మెంట్ పీసీఓఎస్కి. అండ్ థర్డ్ సినారియో, ఇప్పుడు రీసెంట్గా పెళ్ళయింది, పిల్లల కోసం వచ్చారు, సన్నగా ఉన్నారు, అవసరం అనుకుంటే లాప్రోస్కోపీ చెప్తాం. సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ట్రీట్మెంట్. అండ్ ఇది ప్రజెంట్ అవ్వడం కూడా అందరిలో ఒకేలాగా ఉండదు.
ఇప్పుడు 10 మంది పీసీఓ వాళ్ళని పక్కన నించోబెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. ఒకరికి నార్మల్ సైకిల్స్ ఉంటాయి, కొందరు ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, పీసీఓఎస్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటారా, లేకపోతే లైఫ్ టైం మెడిసిన్ వాడాలా, ఏం చెప్తారు? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒకటే చెప్తాను నేను, మళ్ళీ అదే చెప్తాను. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒక్కటి. అంటే మీ బిఎంఐ నార్మల్గా ఉన్నంత వరకు, అసలు మీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నంత వరకు వరియే అవ్వక్కర్లేదు పీసీఓఎస్ గురించి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి, నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను అనుకుంటే ఖచ్చితంగా వెయిట్ మేనేజ్మెంట్ ఫస్ట్. అంటే ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ పీసీఓఎస్లో. మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, అంటే ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా, దట్ ఈస్ ఓన్లీ టెంపరీ సొల్యూషన్. మనం పర్మనెంట్గా దాన్ని ట్రీట్ చేయట్లేదు. అండ్ థర్డ్ థింగ్, లైఫ్ టైం మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు, ఇట్స్ ఓన్లీ టెంపరీ. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నంత వరకు ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, ఆ తర్వాత సెట్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయ్యేదంతా మళ్ళీ ఇట్ విల్ రీగెయిన్. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ ఒకటే, బిఎంఐ నార్మల్గా ఉంచుకోవడం, ఏదో ఒక యాక్టివిటీ చేయడం. ఓకే డాక్టర్, పీసీఓ ఉన్న వాళ్ళకి కనుక ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఏమైనా నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎక్కువ స్టడీస్లో ఏం చూస్తుంటే మామూలుగా చూసేది ఏంటి అంటే, ఒక పీసీఓ ఉమెన్ కనుక ప్రెగ్నెంట్ అయితే ఆ బేబీ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో అందరికీ ఇలా ఉంటుంది అని చెప్పాను, కానీ ఎక్కువ శాతం మందికి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది, 2 హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుంది, అండ్ 3 బేబీ ఎర్లీగా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ప్రీటర్మ్ బర్త్ అంటాం. అండ్ 4 ఇప్పుడు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి గర్భసంచి ద్వారం అంటారు, అది చిన్నగా అయిపోతూ ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ వల్ల. సో ఆ ద్వారం, ఆ లెంత్ అనేది ఫస్ట్ 3 నెలల్లో స్కాన్లో చూపించుకుంటూ ఉండాలి. అది కనుక చిన్నగా ఉంటే స్టిచ్ చేసేస్తారు, సో అప్పుడు దే విల్ బీ ఫైన్. సో ఈ 3 కామన్గా చూస్తూ ఉంటాం, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రీటర్మ్ అంటే నెలలు నిండకుండా పుట్టడం. డాక్టర్, పీసీఓఎస్ ఉన్నా కానీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ రెస్పాన్సెస్ వస్తాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఎందుకు ఉంటుందంటే, ఫస్ట్ ఓవ్యులేషన్లో ప్రాబ్లం ఉంటే, కొంతమంది రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా పీసీఓఎస్ ఉంటుంది కానీ కన్సీవ్ అవ్వరు. సో వీళ్ళల్లో ఏంటి అంటే సెల్ లెవెల్లో చేంజెస్ ఉంటాయి, అంటే ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ పీసీఓఎస్ వాళ్ళలో. అంటే ఎగ్ క్వాలిటీ అంటే ఇప్పుడు సరైన క్వాలిటీ ఎగ్ రాకపోతే మంచి ఎంబ్రియో రాదు. సో మేము ఐవీఎఫ్లో యూజువల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చెప్పినప్పుడు స్టిమ్యులేషన్ లైక్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగేలాగా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేసినప్పుడు పీసీఓ వాళ్ళలో ఏంటి అంటే వస్తే అన్ని మంచి ఎగ్స్ వస్తాయి, లేదా కొంతమందికి అసలు ఎగ్గే రాదు, అంటే అన్ని ఇమ్మెచ్యూర్ ఎగ్స్ వస్తాయి. సో వీళ్ళలో ఎక్స్ట్రీమ్ రెస్పాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అది ఏంటి మరి అందరికీ ఐవీఎఫ్ఏ చెప్తారా అంటే ఇట్ విల్ డిపెండ్, అంటే ఏ పేషెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ట్రీట్మెంట్ అందరికి, అంటే ఇట్స్ టైలర్ మేడ్. వాళ్ళు వెళ్ళిన ఏజ్, వాళ్ళకున్న పీసీఓ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, అండ్ హస్బెండ్ పారామీటర్స్ కూడా అన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకొని ఏ ట్రీట్మెంట్ చెప్పాలి అనేది డిసైడ్ చేస్తాము. కానీ ఇది ఎగ్జాంపుల్, అంటే అందరికీ ప్రెగ్నెన్సీ రాదా అలా ఏం ఉండదు, వస్తుంది. కాకపోతే కొంతమందికి సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఉంటుంది, అది ఎగ్ తీస్తే కానీ తెలీదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నెల నాకు సైకిల్ కరెక్టే వస్తుంది, పీసీఓ ఉన్నా కూడా బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. ఇది ఐవీఎఫ్లో బయటపడుతుంది. మేము ఎగ్ బయటికి తీసినప్పుడు అప్పుడు క్వాలిటీలో ఖచ్చితంగా దెర్ విల్ బి అ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ. అండ్ ఎక్కువ మంది పీసీఓ ఉమెన్లో ఏంటి అంటే గర్భసంచి పొర అనేది సన్నగా ఉంటుంది, సో అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడం డిలే అవుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో రకరకాలు, అంటే పీసీఓ ఇస్ వెరీ బ్రాడ్ టర్మ్, దాంట్లో ఫిట్ ఇన్ అయ్యేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ప్రజెంట్ అవుతుంది అనమాట. డాక్టర్, కొంతమంది భయపడుతుంటారు పీసీఓఎస్ వల్ల గర్భసంచి తీసేసే అవకాశాలు ఉన్నాయా అలా అని చెప్పేసి, అంటే తీసేస్తారేమో అని భయం ఉంటూ ఉంటుంది. పీసీఓ ఉన్న వాళ్ళకి ఇట్స్ బేసిక్లీ ఓవరీలో ఉన్న డిసీజే, కాకపోతే మరి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ఇంతకుముందు చెప్పాను నేను, అదొక రిస్క్ ఫ్యాక్టర్ అని. అంటే ఇది ఓవరీలో జరిగేది కదా, మరి గర్భసంచి ఎందుకు తీయాల్సిన అవసరం పడుతుంది అంటే ఎక్కువ బ్లీడ్ అవ్వరు కదా వీళ్ళు, లైక్ ఎవ్రీ మంత్ సైకిల్ కనుక రాకపోతే ఆర్ వన్స్ ఇన్ 3 months, కొంతమంది అయితే 8 నెలలు కూడా అలా సైకిల్ రాకపోతే వదిలేస్తారు. సో ఇలా వదిలేసినప్పుడు ఏంటి అంటే ఆ గర్భసంచిలో క్యాన్సర్ చేంజెస్ అన్నీ నోటీస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గర్భసంచి తీయాల్సిన అవసరం పడుతుంది. అండ్ మోరోవర్ ఇది ఎలా తెలుస్తుంది అంటే ఎవ్రీ వన్స్ ఇన్ 45 days లేకపోతే వన్స్ ఇన్ 3 months 2 months అట్లీస్ట్ బ్లీడ్ అవ్వాలి. మరి 6 నెలలు సంవత్సరం పాటు అలా బ్లీడింగ్ అవ్వకపోయినా
పోనీలే అని వదిలేస్తారు. అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తాం, ఎలాగో పిల్లలు ఉన్నారు కదా ఇంకా నేను నెల నెల బ్లీడ్ అవ్వకపోతే ఏంటి అని వదిలేస్తూ ఉంటారు ఒక 10% ఆఫ్ ద పాపులేషన్. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అప్పుడు మేము బయాప్సీ తీసి చూసినప్పుడు క్యాన్సర్ చేంజెస్ కనుక సివియర్గా ఉంటే గర్భసంచి తీయాల్సిన అవసరం కూడా పడవచ్చు. డాక్టర్, పీసీఓడి ఉన్నప్పుడు పీరియడ్స్ సైకిల్ని మందులతో మీరు కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చే వీళ్ళు కంట్రోల్ ద సైకిల్స్ కదా. ఇప్పుడు వాళ్ళకి హెవీ ఫ్లో అవుతుంది, దానికి హార్మోన్స్ ఇస్తాము, అసలు పీరియడ్సే రావట్లేదు, మళ్ళీ దానికి హార్మోన్ ట్రీట్మెంటే ఉంటుంది. ఇట్స్ ఆల్ హార్మోన్ ట్రీట్మెంట్ ఓన్లీ ప్రొవైడెడ్. ఇది జస్ట్ టెంపరీ. కాకపోతే ఏ మెడిసిన్ తీసుకున్నా అది ఓన్లీ టెంపరీ, ఆ నెల వరకే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఈ మంత్ ఒక పీసీఓ మహిళకి ఒక ట్యాబ్లెట్ పెట్టాను అంటే ఆ మంతే తనకి రెగ్యులర్ సైకిల్ వస్తాయి ఆ నెక్స్ట్ పీరియడ్, మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్ ఇర్రెగ్యులర్ సైకిల్సే వస్తాయి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ ఫస్ట్ లైఫ్ స్టైల్, అది ఒక్కటే. టెంపరీ సొల్యూషన్ ఇస్ హార్మోన్ థెరపీ. ఓకే, ఎలాంటి డైట్ బెస్ట్ అంటారు, ఏం చెప్తారు? డైట్లో కామన్గా చెప్తున్నప్పుడు లో కార్బోహైడ్రేట్ డైట్, అంటే ఇప్పుడు మీరు రైసే తింటాను అంటే బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వడం బెటర్. అండ్ చికెన్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో ఎగ్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తీసుకోవాలి. అండ్ షుగర్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. బ్రెడ్స్ కానీ, బన్స్ కానీ, కేక్, ఇలా స్వీట్ తీపి పదార్థాలు అన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్. ఓకే, పీసీఓఎస్ పీసీఓడి పురుషుల సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేయగలదు? అసలు పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి అంటే మేల్స్కి రిలేషన్ ఉండదు, స్పర్మ్తో దీనికి రిలేషన్. కాకపోతే కొంతమంది లైక్ 1% పీసీఓ వాళ్ళలో ఏంటి అంటే స్పర్మ్ బాడీ లోపలికి వెళ్ళదన్నమాట. అంటే అది సర్విక్స్ దగ్గర కొన్ని, అంటే గర్భసంచి ద్వారంలో కొన్ని చేంజెస్ వల్ల కలిసినప్పుడు ఈ స్పర్మ్ వీర్యకణాలు అనేవి లోపలికి వెళ్ళవు. ఇది చాలా రేర్గా చూస్తుంటాం. దీన్ని డయాగ్నోస్ చేయడానికి కూడా యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఆ టెస్ట్, వేరే టెస్ట్లు ఉంటాయన్నమాట. సో ఇలాంటి కొంచెం పీసీఓ పాపులేషన్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా నోటీస్ చేస్తాం. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఐయుఐ చెప్తాం. ఇప్పుడు ఒక పీసీఓ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేశారు అండ్ ట్యాబ్లెట్స్ పెట్టి చూసాం అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఐయుఐ చెప్తాం. ఐయుఐ ఆర్ లాప్రోస్కోపీ, వాళ్ళ ఏజ్, వాళ్ళకున్న సివియారిటీని బట్టి. అండ్ ఐయుఐలో ఏంటి, నేను లైక్ స్పర్మ్స్ డైరెక్ట్గా గర్భసంచి లోపల వేస్తున్నాను కాబట్టి ఈ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ గర్భసంచి ద్వారంలో వీర్యకణాలను అలౌ చేయకుండా ఉంటుంది అని, అది బైపాస్ చేస్తున్నాం మనం. సో అంతకు మించి మేల్స్కి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. తిరుమల గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. గుంటూరు దగ్గర ఫస్ట్ నా కేసు ఏంటంటే మెన్సెస్ అనేది రావట్లేదు మేడం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మెన్సెస్ అనేది రాదు. టాబ్లెట్ వేసుకుంటే వచ్చింది తర్వాత కూడా 20 రోజులు బ్లీడింగ్ ఆగదు. అలాగే ఇప్పుడు నాకు 30 years. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే పీసీఓడి ఉంది, గర్భసంచి రిమూవ్ చేయాలి అని చెప్తున్నారు. మాకేం ఒక బాబు మేడం, మాకేం పిల్లలు కావాలని ఉంది, పిల్లలు పుడతారా, ఇంకేమైనా ట్రీట్మెంట్లు ఉంటాయా? బ్లీడింగ్ అయితే ఎన్ని రకాల హార్మోన్స్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ రోజుకు పంపిస్తానే ఉంది. అందుకని మేడం వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఈ సజెషన్ చేశారు, నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉండిద్దా అది అడగటానికి చేశాను మేడం. ఓకే, 30 years అంటున్నారు. పీసీఓఎస్ ప్రాబ్లం అంటే మీకు ట్యాబ్లెట్స్ తీసుకుంటే కానీ పీరియడ్స్ రావు అని చెప్తున్నారు. మీరు డైరెక్ట్గా అంటే న్యాచురల్గా ఎగ్ పెరిగేలాగా ట్యాబ్లెట్స్ ఇచ్చే ఉంటారు. మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది. ఎగ్ పెరిగేలాగా ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము, కలవడానికి డేట్స్ చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ 30 years అండ్ పెళ్ళై ఎన్ని ఇయర్స్, మోర్ దెన్ 8-9 years అయింది పెళ్ళై అనుకుంటే మీరు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం బెటర్. బికాజ్ అందులో కనీసం ఈక్వాలిటీ ఎలా ఉంది అండ్ తొందరగా టైం టు ప్రెగ్నెన్సీని తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు తను ఆల్రెడీ 30 years, ఇప్పుడు నేను న్యాచురల్గా ట్రై చేయండి లేకపోతే ఏదో చెప్తే చాలా ఇయర్స్ పట్టవచ్చు. సో స్ట్రైట్ అవే మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోతే కనీసం బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు న్యాచురల్ ట్రైకి 5% ఇస్తాం సక్సెస్ రేట్.
ఐయుఐకి 10-15% ఇస్తాం. తను ఆల్రెడీ 30 ఇయర్స్ అయ్యి, నాకు తెలిసి మోర్ దెన్ 9 ఇయర్స్ అయ్యి ఉంటుంది పెళ్ళి. సో బెటర్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అలా పుట్టరు అనేది అయితే ఏమి ఉండదు. అండ్ ప్రాబ్లం అంటే మీ హస్బెండ్ది కూడా చూసుకోవాలి కదా, అది స్పర్మ్ కనుక నార్మల్గా ఉంటే బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. డాక్టర్, పీసీఓ ఉన్న వాళ్ళకి ఐయుఐ చేస్తారా? పీసీఓ ఉన్న వాళ్ళకి యూజువలీ ఐయుఐ ఎప్పుడైనా కూడా మేల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం ఉంటే ఐయుఐ బెటర్గా వర్క్ అవుతుంది. కానీ పీసీఓ వాళ్ళకి ఏంటి అంటే న్యాచురల్ మెథడ్స్లో ట్రై చేసాము, ఒక 4 సైకిల్స్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఐయుఐయే చెప్తాం. అంటే ట్యూబ్ టెస్టింగ్ చేసి 2 ట్యూబ్స్ కనుక ఓపెన్ ఉంటే ఐయుఐ చెప్తాము. ఓకే డాక్టర్, పీసీఓఎస్ పీసీఓడి అంటే ఏంటి, లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.